గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనప్పటికీ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమాత్రం మారలేదని మరోసారి స్పష్టమయ్యింది. రాజకీయంగా నష్టం జరుగుతుందని పార్టీ నాయకులు ఆయన మాటలకు ప్రచారం కల్పించకుండా నీలి కూలి మీడియాను కట్టడి చేసి ఉంటే చేసి ఉండొచ్చు. అధికారం అంటూ వస్తే జగన్ రెడ్డి మనసు మార్చగలరా? భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అన్న సినిమా డైలాగు మాదిరిగా జగన్ రెడ్డి ఒకసారి అనుకుంటే దానికి తిరుగుండదని ఆ పార్టీ వారే చెబుతారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని చెప్పడంలోనే ఆయన ఆలోచనలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వివిధ దేశాలను పాలించిన అధ్యక్షులు, ప్రధానులకు బుద్ధి జ్ఞానం లేనందునే వారు రాజధానులను నిర్మించారనుకోవాలా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి కూడా ఇంగితం లేనందునే రాజధానులను నిర్మించారా? అభివృద్ధి చేశారా? రాచరిక వ్యవస్థలో కూడా రాజధానులు ఉన్నాయి కదా. రాజులు ఎవరు అంతఃపురాలకే పరిమితమై పాలించలేదు కదా. పాలనా వ్యవహారాల పర్యవేక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి దర్బారు హాళ్లకు వచ్చేవారు కదా. రాజధాని అవసరమే లేదని చెబుతున్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి జ్ఞానం లేవని అనడం అంటే అంతకు మించిన తెంపరితనం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఆయనకు ఎంత చులకన భావం ఉందో రాజధానిపై ఆయనన్న మాటలతో స్పష్టమవుతోంది. అమరావతిని అద్భుతమైన నగరంగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్నారు. మయసభను నిర్మించిన విశ్వకర్మగా పేరొందాలని ఆయన భావిస్తూ ఉండవచ్చు. అదే సమయంలో అమరావతి ఆయువు తీయడం కోసం, ఆ అవకాశం కోసం జగన్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. ఈ ఇరువురిలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆయన అధికారానికి ఇంకో 3.5 ఏళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడు జగన్ రెడ్డి ఆంతర్యం బయటపడింది కనుక అమరావతి ఆయువు అర్ధాంతరంగా ముగియకూడదు అంటే కూటమి ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉంది. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తల పెట్టబోయ్ అన్న గురుజాడ మాటలను గుర్తుకు తెచ్చుకొని కూటమి ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల వేగాన్ని పెంచాలి. వీలైనంత త్వరగా రాజధానిలో పౌర సౌకర్యాలు కల్పించడంతో పాటు నిర్మాణాలను పూర్తి చెయ్యాలి. అమరావతిని ఆవాసయోగ్యంగా మార్చగలిగితే ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధి దానంతటా అదే జరుగుతుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఇళ్ల నిర్మాణం జరగడం కూడా అంతే ముఖ్యం. రాజధాని అంటే కార్యాలయాలు మాత్రమే కాదు, ప్రజలతో కళకళలాడాలి. ఇందుకోసం ఇళ్ల నిర్మాణాలను ప్రోత్సహించాలి. ఆవాస ప్రాంతాలలో పౌర సౌకర్యాల కల్పనకు ప్రాముఖ్యతనివ్వాలి. ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. అప్పుడే జనసాంద్రత పెరుగుతుంది. జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకంటూ వస్తే అమరావతి మళ్లీ కళ తప్పడం ఖాయం కనుక అటువంటి పరిస్థితి ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి వంటి వారు అధికారంలోకొచ్చిన అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిన అనివార్యతను కల్పించాలి. కేవలం చట్టం చేసినంత మాత్రాన్న ముప్పు తొలగిపోదు. మారీచులు, సబాహులు ఏ కాలంలోనైనా ఉంటారు. ఇది ప్రజాస్వామ్య యుగం కనుక ప్రజలను అర్ధసత్యాలు, అసత్యాలతో మభ్యపెట్టవచ్చు. దుష్ప్రచారాలతో తప్పుదారి పట్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో విద్వేషాలు రగిలించడానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న జల వివాదమే తీసుకుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమైనది జగన్ రెడ్డి హయాంలోనే అన్నది ఎంత నిజమో, ఆగిపోయింది కూడా ఆయన హయాంలోనే అన్నది అంతే నిజం. అయినా ఈ పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని ఏమాత్రం వెరపలేకుండా జగన్ రెడ్డి గురువారం నాడు ఆరోపించారు. జగన్ రోత మీడియాలో ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా చంద్రబాబును చిత్రీకరిస్తుండగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత మీడియాలో చంద్రబాబును నీటి దొంగగా, తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా నీటిని తరలించుకుపోవడం ద్వారా చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తున్నారు. ఈ ఇరువురు నాయకుల సొంత మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఏది నిజం? ప్రజలు ఎవరు చెప్పేదాన్ని నమ్మాలి? కేసీఆర్ మీడియా ప్రకారం
స్వరాష్ట్రం కోసం చంద్రబాబు జలచౌర్యానికి పాల్పడుతున్నారు. జగన్ మీడియా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తూ తెలంగాణకు చంద్రబాబు మేలు చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అలాంటి కథనాలను వండి వారుస్తున్నారన్నది ప్రజలు అర్థం చేసుకోలేకపోతే పరిస్థితి ఏమిటి? నీళ్ల పంచాయతీ అన్నది సున్నితమైన అంశం. చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా, ఆ మాటకొస్తే కేసీఆర్, జగన్ రెడ్డి కూడా తమ స్వరాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేరు. ఎంతటి జటిలమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. జల వివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చేసిన ప్రకటనలు హుందాగా ఉన్నాయి. వివాదం పరిష్కారం కాకూడదన్న కోరిక కేసీఆర్, జగన్ రెడ్డిలకు ఉండవచ్చును గాని వారికి ఆ అవకాశం ఇవ్వకుండా బాధ్యతగా సంయమనంతో వ్యవహరించవలసిన బాధ్యత చంద్రబాబు, రేవంత్పై ఉంది. లేని వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇలాంటి వివాదాలు మరికొన్నింటిని తెరమీదకు తెస్తారు. ఎవరి రాజకీయం వారిది. సున్నితమైన అంశాలలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగినప్పుడే కదా రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోగలిగేది. తెలంగాణ ప్రజలు నీళ్లతో త్వరగా కనెక్ట్ అవుతారు. అందుకే కేసీఆర్ అండ్ కో జల వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కులాల వారీగా విభజించడం తేలిక కనుక జగన్ రెడ్డి మళ్లీ అమరావతిపై నోరు పారేసుకున్నారు. పనిలో పనిగా రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడానికి తన హయాంలో నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపారని ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో నిలిచిపోయిన ఈ పథకం గురించి కేసీఆర్ అండ్ కో ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ అండ్ కో విమర్శించడం మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతోందని జగన్ అండ్ కో అందుకుంటారు. ఏకకాలంలో రెండు రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుంది? అలా అయితే లాభపడుతోంది ఎవరు? ఇదంతా గమనిస్తే వారెవ్వా ఏమి రాజకీయం అని అనిపిస్తుండవచ్చును గాని తెలుగునాట రాజకీయాలు మున్ముందు మరింత వికృతంగా మారవచ్చు. తస్మాత్ జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేవారిని చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఆదరించి గౌరవిస్తారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబును, ఆయనను తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా విమర్శించలేరు. కానీ జగన్ రెడ్డి మాత్రం చంద్రబాబు పారిశ్రామికవేత్తలను పారిపోయేలా భయపెడుతున్నారని అభాండాలు వేశారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వంపై మున్ముందు ఏ స్థాయిలో దుష్ప్రచారం చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అమరావతిపై జగన్ అన్న మాటలు శాంపిల్ మాత్రమే. అయితే ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేయకూడదని ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత శాసనసభ ఎన్నికలు రుజువు చేశాయి. ప్రస్తుతానికి ఇదే ఉపశమనం. సంఘం శరణం గచ్చామి అని బుద్ధుని బోధనలను గుర్తు చేసుకుందాం.